మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సూరాయపాలెం గ్రామం నుంచి కృష్ణానది మీద నిర్మిస్తున్న బ్రిడ్జికి అనుసంధానమయ్యే పనుల గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు సూరాయపాలెం ఆర్ఓబి పనులను చూస్తున్నారు. గొల్లపూడి ఆర్ఓబి దిగువన సూరాయపాలెం ఆర్ఓబి ఉంటుంది. ఈ ఆర్ఓబి నేరుగా కృష్ణా బ్రిడ్జికి అనుసంధానం అవుతుంది. దూరాన మీకు కనిపిస్తున్న క్రేన్ కృష్ణా బ్రిడ్జిపై వింగ్స్ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణా బ్రిడ్జిపై దాదాపుగా స్లాబుల పోర్షన్ పూర్తయినట్టుగానే భావించాలి. సూరాయపాలెం దగ్గర ఇంకా 2 వరుసల్లో 6 పిల్లర్ల మీద స్లాబులు వేస్తే ఈ పనులు పూర్తయినట్టే. మీరు చూస్తున్న సూరాయపాలెం ఆర్ఓబి దృఢంగా ఉండటానికి యాష్ సిమెంట్ మిక్సింగ్ చేసి ఆర్ఓబిలో నింపుతున్నారు. ఇలా చేయడం వల్ల కుంగుదల రాకుండా చాలా గట్టిగా ఉంటుంది. జేసీబీలతో సరిచేయడంతో పాటు రోడ్డులో రోలర్లతో తొక్కిస్తూ ఇంకాస్త దృఢపరుస్తున్నారు. కృష్ణా బ్రిడ్జికి అనుసంధానమయ్యే ఆర్ఓబి కావడంతో చాలా దృఢంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. పూర్తిగా నీటితో వాటరింగ్ చేస్తున్నారు. వాటరింగ్ కారణంగా ఆర్ఓబి సాయిల్ గడ్డగట్టుకుపోతోంది. ఇక్కడి నుంచి ఆర్ఓబి ఎండ్ పాయింట్కి వెళితే అవతల మీకు కృష్ణా బ్రిడ్జి పనులు కనిపిస్తున్నాయి. దాదాపుగా సూరాయపాలెం చివరికి కృష్ణా బ్రిడ్జి పనులు చేరుకున్నాయి. 2 వరుసల్లో ఇంకా 6 పిల్లర్ల మీద స్లాబులు వేయడమే మిగిలి ఉంది. ఈ పనులు మరో 1 నెల రోజుల్లో పూర్తవుతాయని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. ఆ తర్వాత స్లాబుల అనుసంధానం చేపడతారు.